హలో ఎవ్రీవన్. ఎస్టర్డే రోజు గోల్డ్ కాయిన్స్ తీసుకున్నానని చెప్పాను కదండి. అవి ఎంత పడ్డాయి, ఏంటి, అది గ్రాము ఎంత కాస్ట్ ఉందనేది ఈ వీడియోలో చెప్తానన్నాను. సో ఇప్పుడు మీతో ఆ విషయం గురించి డిస్కస్ చేస్తాను. మేము ఎప్పుడు ఒకే షాప్లో తీసుకుంటామండి, ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి. అది కూడా నేను పొదుపు చేసిన అమౌంట్ తోటి అనమాట. సో ఈసారి నేను నా పొదుపు చేసిన అమౌంట్ తోటి నేను 2 గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చి 1 గ్రాము, ఇంకోటి వచ్చి 2 గ్రాములండి. మొత్తం 3 గ్రాములకి సేవ్ చేశాను అనమాట. అది ఎంత సేవ్ చేశాననేది చెప్తాను. ఫస్ట్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే గ్రామ్ వచ్చి 7,365 రూపాయలు పడిందండి. అంటే ఈ కాయిన్స్ తీసుకున్నది ఎప్పుడంటే బుధవారం అనమాట. అంటే 26న తీసుకున్నాను. జూన్ 26న. సో మనకి ఎంత పడింది, 7,365 రూపాయలు ఉందండి. ప్యూర్ ఫైన్ గోల్డ్ అనమాట. 99.9 అంటే ప్యూర్ గోల్డ్ కాయిన్స్ అనమాట. ఇవి తనిష్కు సంబంధించిన గోల్డ్ కాయిన్స్ అండి. అంటే ఆ షాప్లో వాళ్ళు మామూలుగా అమ్మేదానికి వేరే వాళ్ళు తెస్తుంటారు కదా, అవి అలాగే కొన్ని పెట్టుంటారనమాట. లేదంటే ఒక్కోసారి ఉండవు, కానీ అవి ఉన్నాయి కాబట్టి నాకు అవే ఇచ్చారు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఏదైనా ఒకటేనండి. 99.9% అనమాట ప్యూర్ గోల్డ్. అందుకని 3 కాయిన్స్ వచ్చాయి మాకు. ఇక్కడ ఏంటంటే నేను ఎలా సేవ్ చేశాను అనేది చాలామంది కూడా చేస్తుంటారండి. ఇంట్లో ఆడవాళ్ళు ఏదో ఒక విధంగా సేవ్ చేస్తూనే ఉంటారు అమౌంట్. అంటే నెలకి ఇంత అమౌంట్ అని మన హస్బెండ్స్ ఇస్తుంటారు కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇంటి ఖర్చులు చాలా వరకు సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ, అంటే పెట్టే ఖర్చులో ఏది తక్కువ అని చూసుకుంటూ, బట్టల కానించి, ఇంట్లో మెయింటెనెన్స్ కానించి, కరెంటు బిల్లు కానించి కూడా అలాగా ఎలాగ మెయింటైన్ చేసుకుంటూ అలాగా కొంచెం కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకుంటూ అలాగా ఒక 2-3 మంత్స్. నేనైతే ఫిబ్రవరిలో ఒకసారి తీసుకున్నాను కాయిన్స్, మళ్ళీ జూన్ అనమాట. ఇప్పుడు జూన్లో మళ్ళీ తీసుకున్నానంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇంచుమించు 4 మంత్స్కి మళ్ళీ ఒక 3 కాయిన్స్ అయితే తీసుకోగలిగానండి. అది ఎలా పొదుపు చేశానంటే మామూలుగా అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకి నెలకి ఇంత అమౌంట్ని ఇస్తారండి మా వారైతేను. అది కూడా మాకు అకౌంట్లో వేస్తారనమాట. ఇంటి ఖర్చులకి వాటికి మా వారు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి జాబు. నేనేంటంటే కరెంటు బిల్లు, ఇంటి వాడు అన్నీ అనమాట, అన్నీ నేనే ఆన్లైన్లోనే కట్టేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు కరెంటు బిల్లు అనుకోండి, నేను మ్యాక్సిమం ఇంతనే అనుకుంటాను అనమాట. నెలకు ఒక 1,500 అలాగ అనుకుంటాను. సో అంతకన్నా తక్కువే వస్తుంది చాలా వరకు. ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మా వారే చెప్తానమాట ఎంత వచ్చింది అని. సో 1,500, 2,000 మ్యాక్సిమం 2,000 వేసుకుంటాను. సో 2,000 వేసుకున్నప్పుడు నాకు ఎంత వస్తుందండి, 1,000 రూపాయలు, ఒక్కోసారి 1,200 అలా వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే నేను మిగిలిన అమౌంట్ని పక్కన వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటాను అనమాట. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పున్నాను అనమాట, నాకు సేవింగ్స్కి ఒక అకౌంట్ యూస్ చేసుకుంటానని. సో అలాగా కరెంటు బిల్లు మీద అలాగా. ఇప్పుడు రైస్ బ్యాగ్ అనుకోండి, నెలకి ఒక రైస్ బ్యాగ్ లాగా నేను లెక్కేస్తానండి. 25 kgs. అవి అయిపోకపోయినా ఒక నెలకి ఒక రైస్ బ్యాగ్ లాగా లెక్కేసుకున్నామంటే అయిపోవండి, వస్తాయి ఇంచుమించు చాలా రోజులు వస్తాయి. సో అప్పుడు ఇంకొక రైస్ బ్యాగ్ తీసుకోవడానికి సరిపడా అమౌంట్లో కొంచెం అలా పక్కన పెడతానమాట. సేమ్ అలాగే గ్యాస్ సిలిండరు, ఇప్పుడు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ లాగా అవుతుంది, మామూలుగా ప్రతి ఇంట్లో అవుతుంది. నేను మామూలుగా లెక్కేస్తానమాట. అలాగా మనము ఒక గ్యాస్ సిలిండర్, మంత్లీ ఒక గ్యాస్ సిలిండర్ అనుకున్నామంటే, సో ఎప్పుడు కూడా నాకు గ్యాస్ వచ్చి ఇంచుమించు 1.5 వస్తుంది, 2 months కూడా వస్తుందండి. ఒక్కోసారి 1.5 ఈజీగా 1.5 month వస్తుంది. సో 1.5 month వచ్చినప్పుడు మనకి అప్పుడు 3 నెలలకి 2 గ్యాస్ సిలిండర్లే పడతాయి. అప్పుడు మనకి ఒక సిలిండర్ మిగిలినట్టే కదండి. ఆ అమౌంట్ తీసి పక్కన పెడతాను. ఆ విధంగా ప్రతి దాంట్లో ఎంతో కొంత అమౌంట్ తీసి పక్కన పెడుతూ ఉంటానండి. అంటే మరీ పిసినారిలాగా చేస్తున్నారు అనుకోకండి, ఇల్లాలు అలాగే ఉండాలి. అంటే పిసినారిలా కాదండి, అది ఏంటంటే మనము చేసే ఖర్చుల్లో జాగ్రత్త పడడం అనమాట. అంటే వచ్చిన అమౌంట్ని జాగ్రత్త చేయడం. అదేవిధంగా ఇప్పుడు మనకి రేషన్ వస్తుంది, రేషన్ బండి ఇంటికాడికే వస్తుంది. మనం రేషన్ బియ్యము నెల నెల ఏం చేసుకుంటాను చెప్పండి. ఒక నెల తీసుకుంటే అవి నాకైతే చాలా నెలలు మామూలుగా దోశకి వాటికి ఏదైనా వాడుకుంటానమాట. మిగతాయి నేను బయట అమ్మేస్తానమాట, వేరే వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు. ఆ అమౌంట్ కూడా నేను ఏంటంటే అకౌంట్లో పెట్టేసుకుంటాను అనమాట.
అనమాట. ఆ సేవింగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటాను. సో అలాగా మనకి ప్రొవిజన్స్ నెల నెల కొనే వాటిల్లో ఇంత అమౌంట్ అవుద్ది అని ఒక ఐడియా వేసుకుంటాను. దానికన్నా తక్కువ అయ్యేటట్టు చూసుకొని మిగతా అమౌంట్ని అక్కడ పెట్టేసుకోవడం అనమాట. ఇప్పుడు ఒక 8-10 వేలు అవుతాయి అనుకోండి నెలకి, ప్రొవిజన్స్ అన్ని సామాన్ అన్నీ కలిపి సరాసరి చెప్తున్నాను. సో మనకి ప్రతి నెల 10,000 అవ్వాలని లేదు కదా. ఒక్కోసారి 7,000 అవుతాయి, మొత్తం ఇంటి సామాన్ అంతా కలిపి అనమాట. ఒక్కోసారి 6,000 అవుతాయి, ఒక్కోసారి 8,000 అలాగవుతాయి. ఆ మిగిలిన అమౌంట్ని అలాగా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా నేను ప్రతి నెల ఈజీగా ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఒక 4 మంత్స్ దాకానండి. ఇది 4 మంత్స్ సేవ్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది పక్కన పెడితే, మా వారు కూడా ఉన్నారు కాబట్టి మా వారు కొంత అమౌంట్ ఇచ్చారులేండి. అక్కడికి వెళ్ళినాక ఒక 3 గ్రాములు తీసుకున్నాను. నేను సేవ్ చేసింది 15,000 అండి. 15,000 దాకా సేవ్ చేయగలిగాను. అంతేనండి, ఏమి ఎక్కువ మన ఓనే ఉండదు. మనం అంత మాత్రం అలాగ చాలు కదా. 15,000 అయినా మనం పక్కన పెట్టేసాము. అది మనము అది కూడా మన పిల్లల కోసము, మన ఇంటి కోసమే కదా. ఆ 15,000 తీసుకెళ్ళామన్నమాట. ఇంకా గ్రామ్ వచ్చి 7,355, 55లేండి, 65 అనుకున్నాను. 55 రూపాయలు ఉంది. సో ఇంకా నేను మా వారు ఇంకొక మొత్తం వచ్చి 22,065 రూపాయలు అయిందనమాట మొత్తం. ఇంకా మా వారు కొరవ అమౌంట్ 7,000 వేసేసి 3 గ్రాములు తీసిచ్చారు. అది కూడా మనకే ప్లస్ కదా ఎలాగైనా కానీ. సో అదే కంపేర్ చేస్తున్నాను. పాత కాయిన్ కొన్నప్పుడు అనేది ఫిబ్రవరిలో కొన్నానండి. ఆ కాయిన్ చూపించాను కదా. అప్పుడు ఏంటంటే పొదుపు డబ్బులు వస్తే ఒకసారి తీసేసుకున్నాను అనమాట. అప్పటికి ఇప్పటికి గ్రాముకి 900 ఎక్స్ట్రా పడుందండి. అప్పుడు నేను కొనినప్పుడు 3,700 చిల్లర, 3,600 చిల్లర, 3,000 కాదు, 6,000 చిల్లర ఉంది. ఇప్పుడు ఏంటంటే 7,300 ఉందన్నమాట. అక్కడ 6,400 ఉంది. సో అది అసలు ఎలాగుందంటే పెరుగుతూనే ఉంది కదా గోల్డ్ చూసే కొంది. సో ఎంత పెరిగినా ఎలా చేసినా గోల్డ్ మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదండి. పెరిగినా అది మనకి ఆదాయమే. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చామంటే మన అమౌంట్ మనకి ఎలాగో వస్తుంది. రోజులు మారే కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనం పొదుపు చేసే అమౌంట్ తోటి ఇలాగా గోల్డ్ కొనుక్కొని పెట్టుకున్నామంటే మన ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.